హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి సెవెన్. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 1A నుంచి వెరీ ఇంపార్టెంట్ VSQs 2 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మీకు. సో డియర్ స్టూడెంట్స్, ప్రీవియస్ వీడియోస్లో మనము ఎడిషన్ ఆఫ్ వెక్టార్ చెప్పడం జరిగింది. నౌ వీఆర్ గోయింగ్ టు ద టాపిక్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ వెరీ సింపుల్ చాప్టర్ నాన్న ఇది. సో ఈ చాప్టర్ నుంచి మనకు VSQs ఒకటి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ, రైట్. సో ఈ చాప్టర్ నుంచి మనకు ఒకటే క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్వి, ఓకేనా. సో మనకు టోటల్ ఈ చాప్టర్లో 2 మార్క్స్వి ఒకటే వస్తుంది, ఓకేనా డియర్ స్టూడెంట్స్, వింటున్నారా? రైట్. సో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ద వెక్టార్స్ I minus lambda j plus 2k and 8i plus 6j minus k are at right angles. సో డియర్ స్టూడెంట్, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ క్వశ్చన్లో, సో ఇక్కడ వచ్చిన లాంబ్డాని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ 2 వెక్టార్స్, మనకు 2 వెక్టార్స్ ఇచ్చిండు. సో ఇఫ్ 2 వెక్టార్స్ ఆర్ రైట్ యాంగిల్స్ అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఈ 2 వెక్టార్స్ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద లాంబ్డా, ఈ లాంబ్డాని ఎలా కనిపెట్టాలనేది హైలైట్ అనమాట, ఓకేనా. రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ మనం ఏం రాయాలంటే గివెన్ వెక్టార్స్ ఆర్ రాసుకోవాలి. గివెన్ వెక్టార్స్ ఆర్. సో వెక్టార్స్కి నేమ్స్ ఇద్దామా? రైట్. సో ఏ వెక్టార్ ఈక్వల్ టు I minus lambda j plus 2k, right. Then b vector equal to 8i plus 6j minus k, right. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇచ్చిన వెక్టార్ ఏ అనుకున్నా, ఇంకో వెక్టార్ వచ్చేసి బి అనుకున్నా, ఓకేనా. సో డియర్ స్టూడెంట్, జనరల్ ఫామ్ తోటి మనం A1 A2 B1 B2 C1 C2 కూడా రాసుకోవాలి, రైట్. ఇక్కడ నుంచి A1 చెప్పండి డియర్ స్టూడెంట్స్. A1 అంటే ఐకి ఉన్న కొఫిషియంట్ అనమాట, ఐకి ముందున్న కొఫిషియంట్ ఏమో 1 వస్తుంది అనమాట, రైట్. అట్లనే B1 చెప్పండి మైనస్ లాంబ్డా, రైట్. C1 వచ్చేసి 2 అయిపోయింది. అర్థమైందా? ఈ స్టెప్ అర్థమైందా? సో ఐకి ఉన్న కొఫిషియంట్ తీసుకోవాలి, జేకి ఉన్న కొఫిషియంట్ B1 వస్తుంది, ఓకేనా. కే ఉన్న కొఫిషియంట్ వచ్చేసి 2 అంటే C1 వచ్చేసి 2. సిమిలర్గా ఇక్కడ కూడా అదే చెప్పాలి. A2 చెప్పండి. A2 వచ్చేసి 8, B2 వచ్చేసి 6 అండ్ C2 వచ్చేసి కేకి ఉన్న కొఫిషియంట్ ఏంది -1, రైట్ నాన్న. సో ఇవి అయితే రాసుకొని ఉండాలి, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్ అంటే 2 వెక్టర్స్ ఆర్ రైట్ యాంగిల్స్. సో ఫార్ములా కండిషన్ రాస్తున్నాను చూడండి. ఇఫ్ A vectors and B vectors are at right angles అంటే వీళ్ళిద్దరు పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు, రైట్ యాంగిల్స్ ఉన్నప్పుడు, సో అవి రైట్ యాంగిల్స్ అయినప్పుడు కండిషన్ వచ్చేసి ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ షుడ్ బి 0. దిస్ ఈస్ ద ఫార్ములా డియర్ స్టూడెంట్స్, గుర్తుపెట్టుకోండి. ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్ షుడ్ బి 0, ఓకేనా, రైట్. సో అప్పుడు కండిషన్ ఏమొచ్చేస్తుందంటే సచ్ దాట్ A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0. సో డియర్ స్టూడెంట్స్, ఈ ఫార్ములాని నేను అప్లై చేస్తున్నా. ఎందుకంటే ఇఫ్ 2 వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు వాటికి ఉండే కొఫిషియంట్ని మల్టిప్లై చేసుకోవాలి, అడిషనల్ చేసుకుంటూ, ఓకేనా. A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0, రైట్. ఇక్కడ అన్ని కొఫిషియంట్స్ సబ్మిట్ చేద్దామా? ఇక్కడ ఉన్న A1 B1 C1 A2 B2 C2 వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు లాంబ్డా వాల్యూ వచ్చేస్తుంది, రైట్. A1 ఏముంది చూడండి ఇక్కడ 1 బ్రాకెట్ ఆఫ్, A2 వచ్చేసి 8 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ప్లస్కి ప్లస్, రైట్. B1 ఇక్కడ ఏముంది మైనస్ లాంబ్డా అంటే బ్రాకెట్ పెడుతున్నాం మైనస్ లాంబ్డా, అండ్ B2 వచ్చేసి 6 బ్రాకెట్ 6, రైట్, ప్లస్ C1 వచ్చేసి 2 అండ్ ద బ్రాకెట్ ఆఫ్ C2 వచ్చేసి -1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ 0 ఈక్వల్ టు 0. ఈ స్టెప్ అర్థమైందా పుష్పరాజ్? అర్థమైందా? రైట్. ఏం లేదు నాన్న, ఇక్కడ A1 A2 B1 B2 C1 C2 కోఎఫిషియంట్స్ అన్ని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను, రైట్. 1 × 8 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 ఇంటూ లాంబ్డా 6 లాంబ్డా అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, 2 1 × 2 ఈక్వల్ టు 0, రైట్, ఓకేనా. చూడండి ఇక్కడ సింప్లిఫై చేద్దాం. ప్లస్ 8 ఉంది, -2 ఉంది, ఏమొస్తుంది 6 -6 లాంబ్డా
ఈక్వల్ టు 0. ఈ -6ని రైట్ సైడ్ పంపించేస్తాం. ఏమొస్తుంది 6 ఈక్వల్ టు 6 లాంబ్డా, రైట్. సో మనకు 6 డివిజన్ చేద్దాం. 6/6 ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా. సో దేర్ ఫోర్ క్యాన్సిలేషన్ చేసుకుందాం. 6 1 జా 6 1 జా. సో 1/1 ఈక్వల్ టు లాంబ్డా ఈక్వల్ టు ఏమొస్తుంది డియర్ స్టూడెంట్స్ 1. సో దిస్ ఈస్ ద ఆన్సర్ నాన్న. వెరీ ఈజీ క్వశ్చన్స్. సో బోర్డ్ ఎగ్జామ్లో 3-4 టైమ్స్ అడిగిన టాపిక్, ఓకేనా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈజీ క్వశ్చన్స్, ఓకేనా. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఇఫ్ ద వెక్టార్స్ 2i plus lambda j minus k and 4i minus 2j plus 2k are perpendicular each other, find lambda. So dear students, ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ నెంబర్ 1 చెప్పాను కదా, సేమ్ ప్యాటర్న్ అన్న. అక్కడ కూడా లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇది కూడా లాంబ్డా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎందుకు సేమ్ క్వశ్చన్ చెప్తున్నారు సార్, మళ్ళీ సేమ్ ప్యాటర్న్లో ఎందుకు చెప్తున్నారంటే నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి చెప్తున్నాను. బోర్డ్ ఎగ్జామ్లో పక్క వచ్చే క్వశ్చన్స్ ఇవి, ఓకేనా. ఎగ్జామ్లో అయితే ఈ క్వశ్చన్ వచ్చేసి 5 టైమ్స్ వచ్చింది. బోర్డ్ ఎగ్జామ్లో 5 టైమ్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇంకోసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ ఏం రాయాలి మనకు తెలుసు కదా, ఏం రాయాలి ఫస్ట్ చెప్పాలి మీరే. ఏం రాయాలి? గివెన్ వెక్టార్స్ ఆర్, రైట్. గివెన్ వెక్టార్స్ ఆర్ చెప్పండి. వెక్టార్స్ ఏ అనుకుందాం. ఏ వెక్టార్స్ వచ్చేసి 2i ప్లస్ లాంబ్డా జే మైనస్ కే. దెన్ బి వెక్టార్స్ చెప్పండి డియర్ స్టూడెంట్. బి వెక్టార్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకు, ఓకే, రైట్. 4i minus 2j plus 2k, రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనం కోఫిషియెంట్స్ అయితే పక్కా రాసుకోవాల్సిందే మనం. చెప్పండి ఇక్కడ నుంచి a1 చెప్పండి. వెక్టార్ ఏ నుంచి a1 చెప్పండి 2 అండ్ b1 వచ్చేసి లాంబ్డా అండ్ c1 వచ్చేసి -1, రైట్. a2 చెప్పండి. బి వెక్టార్ నుంచి a2 చెప్పండి 4, b2 వచ్చేసి -2 అండ్ c2 వచ్చేసి 2, రైట్. సో ఇది అయితే పక్కా రాసుకోవాల్సిందే నాన్న, ఇది పక్కా రాసుకోవాల్సిందే మీరు. సో ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్, ఫైండ్ లాంబ్డా. సో ఇక్కడ కండిషన్ రాద్దాం మనం. ఇఫ్ ఏ వెక్టర్స్ అండ్ బి వెక్టర్స్, A and B vectors are perpendicular to each other ఉన్నప్పుడు చెప్పాను మీకు ఇందాకనే ఏ వెక్టర్ డాట్ ప్రొడక్ట్ బి వెక్టర్ ఈక్వల్ టు 0 ఉంటుందని, ఓకేనా. అప్పుడు ఫార్ములా ఏం రాస్తాం మనం చెప్పండి. a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా నాన్న. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇఫ్ 2 vectors are mutually perpendicular, both are perpendicular each other, then condition a1 a2 plus b1 b2 plus c1 c2 equal to 0 చేసుకోవాలి, ఓకేనా, రైట్. ఇక్కడ నుంచి రాయండి. a1 ఏముంది 2, a1 ఏమో వచ్చేసి 2, a2 వచ్చేసి 4, రైట్. బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసి ఇట్లా రాసుకోవాలి. ప్లస్కి ప్లస్ b1 వచ్చేసి లాంబ్డా, b2 వచ్చేసి -2 ప్లస్ c1 వచ్చేసి -1, c2 వచ్చేసి 2 ఈక్వల్ టు 0, ఓకేనా. స్టెప్ అర్థమైందా? సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేశాను. 2 4 జా 8 ప్లస్ ఇంటూ మైనస్ లాంబ్డా ఇంటూ 2 అంటే 2 లాంబ్డా రాసుకోవాలి మనం, రైట్. ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 2 2 ఈక్వల్ టు 0, రైట్. సో ఇక్కడ ఏం చేయాలి అంటే 8 నుంచి 2 తీసేయండి, నంబర్లను సబ్ట్రాక్షన్ చేసుకోండి. ఏమొస్తుంది 6 మైనస్ 2 లాంబ్డా. ఈ లాంబ్డాని రైట్ సైడ్ పంపించండి, ఎందుకంటే నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ అయిపోతుంది. 6 ఈక్వల్ టు 2 లాంబ్డా అవుతుంది, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 2ని ఇక్కడ డివిజన్ చేయండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, రైట్. 6/2 ఈక్వల్ టు లాంబ్డా. సో దేర్ ఫోర్ 2 1 జా 2 3 జా. సో 3/1 వచ్చేసి ఏమొస్తుంది పుష్పరాజ్? 3 వస్తుంది, రైట్. లాంబ్డా ఈక్వల్ టు 3. దిస్ ఈస్ ద ఆన్సర్. అర్థమైందా? సో 3/1 3 అని అర్థం. సో ద లాంబ్డా ఈక్వల్ టు 3. సో అర్థమైందా? ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఇఫ్ a vector equal to I plus 2j minus 3k and b vector equal to 3i minus j plus 2k, then show that a additional of a vector plus b vector, subtraction of a vector minus b vector are
పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో డియర్ స్టూడెంట్స్ ఏం అడుగుతున్నాడు అంటే మనకు ఏ వెక్టర్ బి వెక్టర్స్ ఇచ్చి ఎడిషనల్ చేసుకోవాలి. ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసుకున్నప్పుడు ఈ రెండు కండిషన్ని పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అంటే ఏంది, ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్ అండ్ బి వెక్టర్ షుడ్ బి 0 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్ అన్న ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాకపోయినా ఫస్ట్ మనం ఏం రాయాలి, గివెన్ దట్ రాయాలి. ఓకేనా, క్వశ్చన్లో గివెన్ దట్ రాయాలి అన్న. గివెన్ వెక్టార్స్, ఇచ్చిన వెక్టార్స్ రాసుకోవాలి ఫస్ట్. గివెన్ వెక్టార్స్ ఆర్, చెప్పండి వెక్టార్స్ ఏమేమి ఉన్నాయి. ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు I plus 2j minus 3k. Then b vector equal to 3i minus j plus 2k. Right. So dear student, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రెండు కండిషన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం ఫస్ట్. ఓకేనా, సో ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ అండ్ ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్కి ఇవి కండిషన్ కనిపెడుతున్నా. రైట్, సో ఫస్ట్ నేనేం కనిపెడుతున్నా అంటే ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఎడిషనల్ ఆఫ్ వెక్టార్ అనమాట. ఓకేనా, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఏ వెక్టార్ బి వెక్టార్ని ఎడిషనల్ చేస్తున్నా. ఐ ప్లస్ 2j మైనస్ 3k, దెన్ ఎడిషనల్ ఆఫ్ బి వెక్టార్ 3i మైనస్ j ప్లస్ 2k. రైట్, అప్పుడు ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఈక్వల్ ఏమొస్తుంది అంటే ఫైనల్గా రాసేస్తున్నా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఐ ప్లస్ 3i మొత్తం ఏమవుతాయి 4i. రైట్, అయిపోయింది. 2j మైనస్ జే అంటే ఏమొస్తుంది, జస్ట్ జే ఉంటుంది. ఓకేనా, 2 నుంచి జే పోతే జే మైనస్ 3k ప్లస్ 2k అంటే ఎంత ఉంటుంది -k. రైట్, సో మనకు ఎడిషన్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ వచ్చింది, దీన్ని బాక్స్లో రాసుకుంటున్నా. రైట్, ఇప్పుడు సేమ్ సిమిలర్గా సబ్ట్రాక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. రైట్, ఏ వెక్టార్ మైనస్ బి వెక్టార్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ వెక్టార్ ఇక్కడ ఏముంది ఐ ప్లస్ 2j మైనస్ 3k నెగిటివ్ ఆఫ్, ఇప్పుడు బి వెక్టార్ మొత్తం రాయాలి. ఎందుకు బ్రాకెట్ ఇస్తున్నా అంటే ఇక్కడ ఎడిషనల్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ టర్మ్స్ చాలా ఉన్నాయి, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ మల్టిప్లై అవుతుంది కాబట్టి రాయడం జరుగుతుంది బ్రాకెట్. రైట్, 3i మైనస్ j ప్లస్ 2k బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. రైట్, ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మైనస్ మల్టిప్లై చేస్తా. ఐ ప్లస్ 2j మైనస్ 3k, ఇయర్ నథింగ్ ఇన్ ప్లస్ అనుకోవచ్చు మీరు. ఓకేనా, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3i అవుతుంది. ఇయర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ j అంటే నెగిటివ్ లోపల పంపిస్తున్నా బ్రాకెట్ లోపలికి. రైట్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2k. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ రాస్తున్నా ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి వెక్టార్కి. రైట్, సో ఇయర్ ఐ మైనస్ 3i ఏమొస్తుంది మైనస్ 2i. రైట్ నాన్న, ప్లస్ 2j ప్లస్ j ఏమొస్తుంది ప్లస్ 3j అవుతుంది. రైట్, మైనస్ 3k మైనస్ 2k టోటల్ మైనస్ 5k అవుతుంది. రైట్, దిస్ ద సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 వెక్టర్స్. సో మనకి ఇప్పుడు చూడండి కండిషన్లో ఏం కావాలో అది ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చేయాలి, షో దట్ ఏం చేయాలి అంటే ప్రూవ్ చేయాలన్నమాట ఇక్కడ. ఓకేనా, సో 2 వెక్టర్స్, ఈ రెండు వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అంటే ఏంది కండిషన్ ఇక్కడ, ఈ రెండు వెక్టర్స్ని మేము ప్రూవ్ చేయాలి. ఏ వెక్టర్స్ ప్లస్ బి వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ వెక్టర్ మైనస్ బి వెక్టర్స్ ఈక్వల్ టు చేయాలి. ఓకేనా, సో ఈక్వల్ టు 0 అని తీసుకురావాలి. ఈక్వల్ టు 0 తీసుకొస్తేనే పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఓకేనా డియర్ స్టూడెంట్, ఈ రెండింటిని మనం ఇంటూ చేయాలి. ఓకేనా చూడండి, సో నేనేం చెప్తున్నా అంటే బోత్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, కండిషన్ గుర్తుందా మీకు, ఇందాకే చెప్పాను ఏ వెక్టార్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ బి వెక్టార్ ఈక్వల్ టు ఏం రావాలి 0 రావాలి. ఇప్పుడు ఏ వెక్టార్ అంటే ఇది మొత్తం ఏ వెక్టార్ కింద కన్సిడర్ చేసుకోండి, ఇదంతా బి వెక్టార్ కింద కన్సిడర్ చేసుకోండి. ఈక్వల్ టు ఏం రావాలి 0 రావాలి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు ఏం చేయండి అంటే a1 a2 రాసుకోండి. చెప్పండి a1 చెప్పండి, ఇక్కడ a1 చెప్పండి 4, b1 వచ్చేసి 1, c1 వచ్చేసి -1. రైట్, ఇక్కడ నుంచి చెప్పండి డియర్ స్టూడెంట్స్, a2 చెప్పండి -2. రైట్, b2 వచ్చేసి 3 అండ్ c2 వచ్చేసి -5. రైట్, ఇప్పుడు కండిషన్ తెలుసు కదా మీకు.
సో కండిషన్ ఏంటంటే నాన్న A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అని రావాలి. మనకు ఈక్వల్ టు ఏం రావాలి 0 అని మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు చూడండి A1కి మల్టిప్లై చేస్తున్నా A ప్లస్ B A వెక్టర్ ప్లస్ B వెక్టర్ డాట్ ఆఫ్ A వెక్టర్ మైనస్ ఇది మైనస్ B వెక్టర్ ఈక్వల్ టు రైట్ A1 A2 4 బ్రాకెట్ ఆఫ్ minus 2 plus 1 bracket of 3 plus minus 1 bracket of minus 5. సో ఈ స్టెప్ అర్థం కావాలన్నా మీకు A1 A2 plus B1 B2 plus C1 C2 నౌ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ ఎక్కడ ప్లస్ ఉందని అర్థం చేసుకోవాలి మీరు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 జా 8 మైనస్ 8 వస్తుంది ప్లస్ 1 3 is a 3. Now here is a plus, minus into minus plus వస్తుంది 1 into 5 5 right. So here is a minus 8 and 3 plus 5 8 minus 8 plus 8 cancel. So answer ఏమొస్తుంది 0. So therefore dear students మనం ఏం రాయొచ్చు అంటే ఇక్కడ A vector plus B vector dot product of A vector minus B vector ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు ఆన్సర్ ఇక్కడ 0. సో దీస్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. అర్థమైందా సో ఏం చేశాను చూడండి ఒకసారి. ఫస్ట్ ఎడిషనల్ చేసుకున్నాను, ఇక్కడ నుంచి A1 B1 C1 రాయడం జరిగింది, మళ్ళీ సబ్ట్రాక్ట్ చేసుకున్నాను A2 B2 C2 రాసుకొని ఈ కండిషన్ ఈక్వల్ టు 0 వచ్చేటట్టు చూడాలి మనం. సో అప్పుడు ఏం చేసిన అంటే మల్టిప్లికేషన్ చేసుకొని ఈక్వల్ టు 0 తీసుకొచ్చాను. So this is the solution. Okay na? Right. Yes. Now we are going to the fourth question. Find the angle between the vectors I plus 2j plus 3k and 3i minus j plus 2k. So dear students, ఇప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చిందనమాట. సో ప్రీవియస్ క్వశ్చన్లో పర్పెండిక్యులర్ ఈచ్ అదర్ అని ఉండే కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు యాంగిల్ బిట్వీన్ ఫైండ్ ద వెక్టర్స్. ఇక్కడ ఏమడుగుతుండు సో టూ వెక్టర్స్కి యాంగిల్ కనిపెట్టాలి. మనం ఏం కనిపెట్టాలి యాంగిల్. ఫైండ్ ద యాంగిల్ between the vectors. Right, going to the solution. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మీకు. రైట్ ఫస్ట్ ఏం రాయాలి మనం గివెన్ వెక్టర్స్ ఆర్ చెప్పండి అన్న వెక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పండి. సో గివెన్ వెక్టర్స్ ఆర్ ఏ వెక్టర్ అనుకుందాం దీన్ని మనం. ఏ వెక్టర్ కింద అనుకుంటే ఏంది I ప్లస్ 2j ప్లస్ 3k దెన్ B వెక్టర్ ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాను ఏ వెక్టర్ బి వెక్టర్ అనుకుని రాసుకున్నా. ఓకేనా రైట్. కోఎఫిషియంట్ చాలా అవసరం ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్కి ఫార్ములా వస్తుంది. సో అప్పుడు A1 A2 B1 B2 C1 C2 పక్కా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి A1 చెప్పండి డియర్ స్టూడెంట్స్. A1 చెప్పండి ఏ వెక్టర్కి A1 చెప్పండి 1 అవుతుంది ఐకున్న కోఎఫిషియంట్ ఇక్కడ రైట్. అదేవిధంగా B1 చెప్పండి 2 C2 చెప్పండి C1 చెప్పండి రైట్. C1 వచ్చేసి 3 అయిపోయింది. ఓకేనా రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి చెప్పండి A2 చెప్పండి 3 B2 -1 C2 2. ఓకేనా సో ఇవన్నీ కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. A1 B1 C1 A2 B2 C2 రైట్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా మీద ఉంది అన్న కాన్సెప్ట్. సో బోర్డ్ ఎగ్జామ్లో 5-6 టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. లెట్ theta be the angle between two vectors. ఓకేనా దెన్ అప్పుడు ఏముంటుంది అంటే ఫార్ములా లెట్ థీటాని ఏమనుకుంటున్నా అంటే యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్కి. ఓకేనా సో అప్పుడు కాస్ థీటా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి నాన్న. కాస్ థీటా ఈక్వల్ టు దెన్ డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ all divided by the mod of A vector and mod of B vectors. ఇది ఫార్ములా నాన్న. ఓకేనా ఇది ఫార్ములా. సో ఇంకో విధంగా రాస్తా చూడండి, ఇంకో విధంగా రాస్తా మీకు అర్థం కావాలని. సో ఇది ఫార్ములా నిజమైన ఫార్ములా. బట్ ఇప్పుడు నేను A1 A2 తోటి ఫార్ములా రాస్తాను చూడండి. కాస్ థీటా
ఈక్వల్ టు మాడ్యులస్ పెట్టుకుందాం. ఓకేనా, A1 A2 డాట్ ప్రొడక్ట్ అంటే అదే చేస్తాం కదా, A1 A2 మల్టిప్లై చేసుకుంటాం కదా, A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 mod close, then divided by mod ఆఫ్, సో అప్పుడు ఏమైతే రూట్ అవుతుంది అనమాట. సే అంటే ఏంది, మాడ్యులస్ అంటే డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నట్టు. ఓకేనా, ఆర్ చెప్పండి, A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్. సో డియర్ స్టూడెంట్స్, ఇది అర్థమైందా? చూడండి అన్న, యాక్చువల్లీ ఫార్ములా ఇది, బట్ నేను దాన్ని A1 A2తో రాయడం జరిగింది ఫార్ములా. ఓకేనా, రైట్, దిస్ ఈస్ ద కాస్ థీటా ఫార్ములా. ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు యాంగిల్ వచ్చేస్తుంది. రైట్, దెన్ కాస్ థీటా ఈక్వల్ టు, చెప్పండి ఇక్కడ మాడ్కి మాడ్ పెట్టుకుందాం. A1 చెప్పండి ఇక్కడ 1 బ్రాకెట్ ఆఫ్ A2 వచ్చేసి 3 ప్లస్కి ప్లస్ 2 B1 B2 మైనస్ 1 ప్లస్ 3 బ్రాకెట్ ఆఫ్ 2 mod క్లోజ్ డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్, ఇవన్నీ స్క్వేర్ చేస్తాం చూడండి, A1 B1 స్క్వేర్ అంటే ఇవన్నీ స్క్వేర్ అన్నట్టు, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ ఆఫ్ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ ప్లస్ C2 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. రైట్, సో డియర్ స్టూడెంట్స్, ఇది రాయడం రావాలి మీకు. ఇక్కడ నుంచి ఏం చేయాలో చేస్తున్నా చూడండి, కాస్ థీటా ఈక్వల్ టు, రైట్, 1 3 జా 3 mod క్లోజ్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 1 జా 2 3 2 జా 6 mod close, then denominator 1 square 1 2 square 4 3 square 9 under root of మళ్ళీ 3 square 9 minus 1 square plus 1 వస్తుంది 2 square 4. రైట్, సో ఇక్కడ రాస్తాను చూడండి నాన్న, సైడ్కి రాస్తున్నాను. దెన్ కాస్ థీటా ఈక్వల్ టు, ఇవన్నీ చూడండి, 3 ప్లస్ 6 9, 9 నుంచి 2 పోతే ఎంత, 9 నుంచి 2 పోతే ఎంత నాన్న, 7. రైట్, మనకు 7 వచ్చింది. డివైడెడ్ బై మాడ్ పెట్టుకుందాం, నో ప్రాబ్లం. రైట్, సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 10 14 అవుతుంది, ఎంత ఉంది 14. రైట్, సో ఇవన్నీ ఎడిషనల్ చేస్తే మనకి ఎంత, రూట్ 14 వస్తుంది. ఇంటూ మళ్ళీ ఇక్కడ చూడండి, 9 ప్లస్ 1 10 14 రూట్ 14. రైట్, దెన్ కాస్ థీటా ఈక్వల్ టు మాడ్ తీసేస్తా 7 డివైడెడ్ బై రూట్ 14 ఇంటూ రూట్ 14 రూట్ 14 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. దెన్ కాస్ థీటా ఈక్వల్ టు 7 బై 14, 7 1 జా 7 2 జా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై 2. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, ఇక్కడ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే థీటా ఫైండ్ అవుట్ చేయాలి. సో కాస్ థీటా 1 బై 2 ఎప్పుడు వస్తుంది చెప్పండి డియర్ స్టూడెంట్, 60 డిగ్రీలో వస్తుందా 30 డిగ్రీలో వస్తుందా, మీరే చెప్పాలి. 60 డిగ్రీలో. రైట్, దెన్ కాస్ 60 డిగ్రీ ఈక్వల్ టు ఎంత, 1 బై 2. సో కాస్ క్యాన్సల్, దెన్ థీటా ఈక్వల్ టు 60 డిగ్రీ. దిస్ ఇస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. ఆన్సర్ వచ్చేసి 60 డిగ్రీ వచ్చింది, ఎందుకంటే యాంగిల్ కనుక్కోమన్నాడు, యాంగిల్ కనుక్కున్నాం. అర్థమైందా? రైట్, ఎస్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ ఆర్ డాట్ ఆఫ్ 2i minus j plus 2k equal to 3 and r dot of 3i plus 6j plus k equal to 4. సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండంటే ప్లేన్స్ ఇచ్చిండు. సో ఆ ప్లేన్స్ మధ్యలో యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ప్రీవియస్ ఇప్పుడు 4th క్వశ్చన్ ఎట్లా చెప్పాను, సో ఈ ప్యాటర్న్ కూడా ఇదే ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. గివెన్ ప్లేన్స్ ఆర్ ఇచ్చిన ప్లేన్స్ రాసుకుంటున్నా. ఆర్ బ్రాకెట్ ఆఫ్ 2i minus j plus 2k ఈక్వల్ టు 3 అండ్ ఇంకో ప్లేన్ కూడా ఉంది ఇక్కడ మనకు, ఆర్ డాట్ ఆఫ్ 3i plus 6j plus k ఈక్వల్ టు 4. రైట్, సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక ఫార్మేట్లో
ఉంది అనమాట. ఓకేనా, ఒక ఫార్మేట్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ని సెలెక్ట్ చేసుకొని కోఫిషియంట్ రాసి యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఫార్ములా అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్, ద గివెన్ ఈక్వేషన్స్ is in the form r a vector equal to p and r b vector equal to q. ఈ ఫార్మేట్లో ఉంది కదా. సో ఇక్కడ చూడండి, అప్పుడు యాంగిల్ ఫార్ములా చెప్పండి. ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్ వచ్చినప్పుడు ఫార్ములా చెప్పండి. ఈజ్ గివెన్ బై సేమ్ ఫార్ములా చెప్పండి. ఏ వెక్టార్ అండ్ బి వెక్టార్స్ కి యాంగిల్ బిట్వీన్ ఫార్ములా, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ ఉన్నప్పుడు ఫార్ములా చెప్పండి. కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు ఏ వెక్టార్ డాట్ బి వెక్టార్ డివైడెడ్ బై mod of a vector and b vectors. Right, this is the formula dear student. ఓకేనా, సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని మనం a1 a2 తోటి రాసుకోవచ్చు. దెన్ cos theta is equal to a1 a2 plus b1 b2 plus c1 c2 divided by under root of a1 square plus b1 square plus c1 square into a2 square plus b2 square plus c2 square. రైట్, దిస్ ఈస్ ద ఫార్ములా. సో మనం ఈ ఫార్ములాని ఇప్పుడు అప్లై చేయాలి. రైట్, సో డియర్ స్టూడెంట్ మనం ఈ ఫార్ములాని ఇప్పుడు అప్లై చేయాలి. ఇక్కడ కాస్ థీటా ఈక్వల్ టు a1 ఏముంది చూడండి, ఇక్కడ a1 డైరెక్ట్ ఇక్కడ రాసుకుందామా. a1 ఇక్కడ రాద్దాం, ఇక్కడ a1 రాసుకుందాం, ఇక్కడ రాద్దాం. a1 వచ్చేసి 2 అవుతుంది, b1 వచ్చేసి -1, c1 వచ్చేసి 2. రైట్, ఇక్కడ రాసుకున్నాను అన్న, స్పేస్ లేదని ఇక్కడ రాసిన చిన్నగా. రైట్, ఇక్కడ నుంచి a2 చెప్పండి. a2 వచ్చేసి 3, దెన్ b2 వచ్చేసి 6, c2 వచ్చేసి 1 వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ రాసుకున్నా, చిన్నగా రాశాను, కనిపిస్తుంది మీకు. రైట్, సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ లెక్కనే, ప్రీవియస్లో 4th క్వశ్చన్ ఎలా చెప్పానో ఇట్లానే వేయాలి. రైట్, a1 చెప్పండి 2 into 3 అవుతుంది, ప్లస్ -1 into 6, ఇది 6 నాన్న, నీట్గా రాస్తాను చూడండి 6. రైట్, 6 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ప్లస్ 2 into 1 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 2 square ప్లస్ -1 square ప్లస్ 2 square ఇంటూ అండర్ రూట్ ఆఫ్ a2 square అంటే 3 square, 3 square ప్లస్ 6 square ప్లస్ 1 square. రైట్, దెన్ కాస్ థీటా ఈక్వల్ టు 2 3 6 ప్లస్ ఇంటూ మైనస్ 6 1 1 into 6 వస్తుంది, ప్లస్ 2 1 2 డివైడెడ్ బై అండర్ రూట్ ఆఫ్ 2 square వచ్చేసి 4, -1 square వచ్చేసి +1, 2 square 4 ఇంటూ 3 square 9, 6 square 36, 1 square 1. రైట్, సో ఇక్కడ స్పేస్ ఉంది నాన్న, ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి. దెన్ కాస్ థీటా ఈక్వల్ టు -6 + 6 క్యాన్సల్, ఏం మిగిలింది 2 డివైడెడ్ బై ఈ రెండు అన్ని ఎడిషనల్ చేయాలి. ఈ అన్ని ఎడిషనల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 9 వస్తుంది. 4 + 1 5, 5 + 4 9 ఇంటూ అండర్ రూట్ ఆఫ్, సో మనకి ఇక్కడ 10 ప్లస్ 36 ఏమొస్తుంది 46. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. రైట్, దెన్ కాస్ థీటా ఈక్వల్ టు 2 డివైడెడ్ బై √9 ఎంత, √9 ఈస్ 3 స్క్వేర్ రూట్ క్యాన్సర్ 3. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 3√46. సో 46 సింప్లెస్ట్ ఫామ్ వస్తుందా చూద్దాం ఒకసారి. సో 2 23 సో ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి రాదు, సింప్లెస్ట్ ఫామ్లో రాదు కాబట్టి 46 అట్లా వచ్చేసి. దేర్ ఫోర్ ద యాంగిల్ థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, కాస్ ఇక్కడ వస్తే ఏమొస్తుంది ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/√9
3√46. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. అర్థమైందా? ఇక్కడ వరకు మీరు రాయాలి. యాంగిల్ బిట్వీన్ ద టూ ప్లేన్స్, యాంగిల్ బిట్వీన్ టూ ప్లేన్స్ ఆన్సర్ వచ్చేసి ఏమొచ్చిందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ 2/3√46. దిస్ ఈస్ ద ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నానా. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, 5 క్వశ్చన్స్ చెప్పాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బోర్డ్ ఎగ్జామ్లో పక్క వచ్చే క్వశ్చన్స్ అన్నీ చెప్పడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ ఇంకా ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్లో ఇంకా పార్ట్ 2 కూడా వీడియో చేస్తాను. ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా చేస్తాను. అక్కడ కూడా 5 క్వశ్చన్స్ చెప్తాను డీటెయిల్గా. సో బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.